సార్ లాడ్జ్‌లు అంటున్నారు. ఇప్పుడు స్పెషల్‌గా ఇప్పుడు ఎక్కడెక్కడి నుంచి వచ్చి స్పా సెంటర్‌లు కూడా నిర్వహిస్తున్నారు దాన్ని బేస్ చేసుకొని. స్పా సెంటర్లు ఎక్కడ లేవు. మన స్పాలు మొత్తం విజయవాడ సిటీలో ఉన్న స్పాలన్నీ క్లోజ్ చేయడం వల్ల ఇంకా కొద్దిగా అక్కడక్కడ ఉన్న దొంగ వ్యవహారం చేస్తూ ఈ హోటల్లో దిగేసి ఏదో వారు ఎగ్జామ్ రాయడానికి వచ్చామని చెప్పేసి లేకపోతే ఏదో బిజినెస్ పని మీద వచ్చామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అలాంటి ఉన్న ఇన్సిడెంట్లు కూడా మొన్న మనం పట్టుకున్నాము. మీరు చూసే ఉంటారు. అంతకుముందు ఒక స్పా సెంటర్ ఒకటి ఉంటే దాన్ని కూడా మొత్తం రైడ్ చేసి దానికి మొత్తం టోటల్ 100% క్లోజ్ చేసాం. విజయవాడ సిటీలో స్పా సెంటర్లు కానీ ఎలాంటివి కానీ ఏమి లేవు. ఇట్లా ఒకళ్ళిద్దరు కూడా ఎవరైనా తెలిసినా కూడా లాడ్జ్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ లేకపోతే మనకి బయట ఇన్ఫర్మేషన్ లేకపోతే మా ఎస్బీ వాళ్ళు కానీ ఇంటెలిజెన్స్ వాళ్ళు కానీ మా లోకల్ పోలీస్ వాళ్ళు కానీ కూడా వచ్చి జరుగుతూ ఉంది. మనం కూడా ఈ మధ్య చాలాసార్లు ఈ మాచవరం పడమంట ఏరియాలో కూడా నెంబర్ ఆఫ్ కేసు పెట్టడం జరిగింది. స్పా సెంటర్లకు కానీ ఇలాంటి వాటికి అవాంఛనీయ సంఘటనలకు కానీ అవాంఛనీయమైన విషయాలు కానీ జరగడానికి ఎట్లాంటి తావు ఇవ్వకుండా పనిచేస్తాం. సార్ ఫైనల్‌గా దామోదర్ గారు వచ్చాకే ఇలాంటి గట్టి చర్యలు జరుగుతున్నాయి. చాలా బావుందని కూడా బయట టాక్ వినిపిస్తుంది. సో అంతకుముందు కూడా ఇలాంటి గట్టి నిర్వహణలు ఏం జరగలేదని కూడా టాక్ వినిపిస్తుంది. సో మీరొచ్చాక మీ స్పందన ఏంటి? అలా ఏం లేదమ్మా. మన ఆఫీసర్ల ఉత్తర్వుల మేరకు డీజీ గారు ఉత్తర్వుల మేరకు సిపి గారు ఆదేశాల మేరకు మా డీసీపీ గారు మీ అందరం కూడా కలిసి అలాంటి వాటికి అవకాశం ఇవ్వద్దు అని అన్నారు. అసాంఘికమైన విషయాలు ఏమైనా కానీ ప్యాకాట్లు కానివ్వండి, కొడిపందాలు కానివ్వండి, అదేవిధంగా ఈ స్పా సెంటర్లు కానీ అలాంటివి అలౌ చేయొద్దని 100% చెప్పారు. చెప్పడంతో దాన్ని మనం ఆఫీసర్స్ గవర్నమెంట్ ఏది చెప్తే దాని ప్రకారం ఉత్తర్వుల ప్రకారం నడుచుకోవడం మా యొక్క బాధ్యత. కాబట్టి వాటికి ఎలాంటి తావు ఇవ్వకుండా మేము సిటీలో పనిచేస్తాం.